బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హనుమకొండ డీటీసీ అధికారి ఇంట్లో ఏసీపీ అధికారులు సోదాలు నిర్వహించారు. డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పుప్పాల శ్రీనివాస్ ఇంట్లో ఏకకాలంలో తనిఖీలు చేశారు అధికారులు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఫిర్యాదులపై రైడ్స్ చేశారు అధికారులు. హన్మకొండలోని కిరాయి ఇంటితో పాటు హైదరాబాద్, కరీంనగర్, జగిత్యాలలోని బంధువుల ఇళ్లలోనూ ఏకకాలంలో సోదాలు చేపట్టారు. పలు డాక్యుమెంట్లతో పాటు మరికొన్నిటిని పరిశీలిస్తున్నారు అధికారులు. పెద్ద ఎత్తున ఆస్తులను కూడబెట్టారన్న ఆరోపణలపై ఈ తనిఖీలు చేపట్టారు. యాభై కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లుగా ప్రస్తుతానికి ఏసీబీ గుర్తించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్, వరంగల్తో పాటు 8 ప్రాంతాల్లో సోదాలు చేస్తున్న ఏసీబీ డీటీసీ శ్రీనివాస్ పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసింది. ఇక డీటీసీ శ్రీనివాస్ పై ఇప్పటికే ఏసీపీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయనపైన కేసు నమోదు చేయడం కూడా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వేణు అందుబాటులో ఉన్నారు. వేణు, అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? ప్రస్తుతానికైతే ఏసీబీ అధికారుల 12 మంది ఉంటున్న బృందము హనుమకొండలో ఉన్నటువంటి పల్లెవేలుపుల క్రాస్ వద్ద కిరాయికి ఉంటున్నటువంటి శ్రీనివాస్ సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా ప్రస్తుతం అధికారులు వెరిఫై చేస్తున్నారు. దాంతో పాటుగా తనకు సంబంధించి ఫైనాన్స్ కి సంబంధించి కీలకమైన పత్రాలు కూడా స్వాధీనం చేస్తున్నారు. అయితే వాటన్నిటిని పూర్తి స్థాయిలో వెరిఫై చేసుకునే వరకు దాదాపు 6 నుంచి 7 గంటల సమయం పడుతుందంటూ అధికారులు చెప్తున్నారు. పూర్తి స్థాయిలో వెరిఫై చేసిన తర్వాతే అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేస్తామని చెప్తున్నారు. ఇక మరోవైపు జగిత్యాల, హైదరాబాద్ అక్కడ కూడా తన సొంత ఇండ్లు జగిత్యాలలో ఉన్నాయి. హైదరాబాద్ లో కూడా విల్లాస్ కూడా కొన్నట్టుగా తెలుస్తుంది. దాంతో పాటు తన దగ్గరి బంధువులు ఈ మధ్య కాలంలో తాను ఎవరితో కమ్యూనికేట్ ఎక్కువ చేశారో వాళ్ళపై కూడా కొద్ది రోజుల నుంచి ఏసీబీ నిఘా పెట్టినట్టుగా తెలుస్తుంది. దీంతో తనపై ఆదాయానికి మించిన అక్రమాస్తులతో పాటుగా గత 10 కాలంలో కూడా తాను గతంలో నిజామాబాద్ లో కూడా విధులు నిర్వహించినప్పుడు బీఎస్ నేతలతో అంటకాగి కొన్ని సెటిల్మెంట్లలోనూ పాలు పంచుకున్నట్లు, కొన్ని అక్రమంగా ఆస్తులు సంపాదించినట్లు కూడా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఆయనపై అంతర్గతంగా తన డిపార్ట్మెంట్ నుంచే భారీగా ఫిర్యాదులు వెళ్ళాయి. సో దీంతో తన దగ్గర అక్రమాస్తులు 1000 కోట్ల అక్రమాస్తులు ఉన్నాయని గమనించినటువంటి ఏసీబీ అధికారులు ఈ రోజున పక్కా సమాచారంతో ఏకకాలంలో బంధువులు, తన ఇళ్లతో పాటు తను రెంట్కుంటున్నట్టు హన్మకొండ ఇంట్లో కూడా పూర్తిగా సోదాలు జరుగుతున్నాయి. అన్ని చోట్ల సోదాలు పూర్తయిన తర్వాత తనకు సంబంధించి లాకర్లు కూడా ఉన్నట్లు గుర్తించారు. వాటన్నిటిని వెరిఫై చేసుకున్న తర్వాతనే పూర్తి స్థాయి లోపల అసలు తన అక్రమాస్తులు కూడబెట్టిన ఆస్తులన్నీ ఎవరెవరితో అటాచ్మెంట్స్ ఉన్నాయి అన్ని కూడా ఏసీబీ అధికారులు ఆరా తీసే పనిలో ఉన్నారు. ఇక మరోవైపు గత సంవత్సరం లో కూడా ఇటు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఉన్నటువంటి శ్రీనివాస్ పై విజిలెన్స్ కూడా ఎంక్వైరీకి ఆదేశించాలంటూ కొంతమంది తన డిపార్ట్మెంట్ కి సంబంధించిన వ్యక్తులు కూడా విజిలెన్స్ కూడా ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. అంటే ఏ స్థాయిలో తాను అక్రమార్జన చేశారనేది కూడా ఈ యొక్క ఫిర్యాదును బట్టి చూసి తెలుస్తుంది. మొత్తానికి ఈ రోజున ఎటకేలకు ఏసీబీ రైడ్స్ చేయడము, ఆ రైడ్స్ లోపల భారీ స్థాయిలో డాక్యుమెంట్లు కూడా బయటపడడంతో భారీ ఎత్తున ఆస్తులు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. సో వాటన్నిటిని ఏసీబీ అధికారులు సిబ్బంది పూర్తిగా వెరిఫై చేసినా కూడా ఒక అఫీషియల్ ప్రకటన అయితే ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ వేణు. ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ కి సంబంధించి ట్రాన్స్పోర్ట్ అధికారిగా పనిచేసిన పుప్పాల శ్రీనివాస్ ఇంట్లో ఏసీపీ అధికారులు ఇప్పుడు సోదాలు నిర్వహించడం మనం చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఆయనకి ఆదాయానికి మించిన ఆస్తుల కింద కూడా ఏసీపీ అధికారులు కేసు నమోదు కూడా చేశారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి ప్రతినిధి సాగర్ అందుబాటులో ఉన్నారు. సాగర్ తో మాట్లాడదాం. రైట్ సాగర్, హైదరాబాద్ లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. ఏసీపీ తనిఖీలు మరి ఏ విధంగా కొనసాగుతున్నాయి? డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి సాగర్? అధికారి పుప్పాల శ్రీనివాస్ ఇంట్లో హైదరాబాద్ లో ఉన్నటువంటి వారి బంధువుల కుటుంబ సభ్యులతో కూడా ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. భారీ ఎత్తున అక్రమార్కులు అవినీతికి పాల్పడ్డటువంటి పుప్పాల శ్రీనివాస్ సంబంధించినటువంటి పైన అనేక ఫిర్యాదులతో ఇప్పటికే అక్రమాస్తులు పెద్ద ఎత్తున కూడబెట్టారన్న ఆరోపణల నేపథ్యంలో ఏకకాలం దాదాపు 10 ప్రత్యేక బృందాలుగా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇటు వరంగల్ తో పాటుగా హైదరాబాద్, హన్మకొండ, కరీంనగర్, జగిత్యాలలో ఉన్నటువంటి వారి బంధువుల ఇళ్లలో కూడా పెద్ద ఎత్తున అధికారులు అయితే సోదాలు చేస్తున్నారు. అయితే అనేక అవినీతి ఆరోపణలు ఉన్నటువంటి వీరి బంధువుల ఇళ్లలో కూడా పెద్ద ఎత్తున ల్యాండ్ డాక్యుమెంట్స్ కూడా ఎక్కువ ఉన్నట్లుగా కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి అంటే పెద్ద ఎత్తున అక్రమాస్తులు కూడబెట్టిన నేపథ్యంలో వారి బంధువుల ఇళ్లలో కూడా సోదాలు జరుపుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. వీటితో పాటు వీరి కుటుంబ సభ్యుల ఇంట్లో పెద్ద ఎత్తున అక్రమాస్తులు, బంగారు ఆభరణాలు ఉన్నట్లుగా కూడా ఏసీబీ అధికారులు వాటన్నిటిని స్వాధీనం చేస్తున్నారు. దాదాపు 100 కోట్లకు పైగా అక్రమాస్తులు ఇప్పటికే గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఏసీబీ సాయంత్రం వరకు దీనికి సంబంధించిన పూర్తిస్థాయి సోదాల అనంతరం కూడా క్లియర్ నోట్ కూడా విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాగర్.